ఈ దినమందు ప్రభు యొక్క సన్నిధానమునకు వచ్చిన వారలారా, ఇక్కడ ఈ వాక్యములో ఉన్న ముఖ్యమైన మాట ఏమిటంటే క్రీస్తు ప్రత్యక్షత. క్రీస్తు ప్రత్యక్షత. ప్రత్యక్షత అనే అనుభవము అనేది లేకపోతే మన యొక్క జీవితంలో రాకడలో ఎత్తబడలేము. ప్రత్యక్షత అంటే ప్రభువుని చూసే అనుభవము, ప్రభు యొక్క స్వరాన్ని ముఖాముఖిగా మోషే వలె వినే అనుభవము మనము కలిగి ఉండాలి. అలాగున దేవదాసయ్య గారు కొన్ని ప్రత్యక్షతల గురించి తెలియజేశారు. ఈ ప్రత్యక్షతలన్నీ కూడా కలిగి ఉన్నప్పుడు మనము రాకడలో వెళ్ళగలము అని అర్థం. అక్కడ మా ఆత్మీయ తండ్రి అహరోనయ్య గారు కూడా చెప్పిన ఒక మాట ఏమిటంటే, మరి ప్రేరేపణ బట్టి రాకడలో వెళ్ళలేరు కానీ ప్రత్యక్షతను బట్టి రాకడలో వెళ్ళగలరు అని చెప్పారు. ప్రేరేపణ బట్టి రాకడలో వెళ్ళలేరు కానీ ప్రత్యక్షతను బట్టి, ఆయన చూసే అనుభవమును బట్టి రాకడలో వెళ్ళగలరు అని చెప్పి తెలియజేశారు. దేవదాసయ్య గారు చెప్పిన 7 ప్రత్యక్షతలో మనము క్లుప్తముగా ధ్యానించుకున్నట్లయితే, దేవదాసయ్య గారు చెప్పిన 7 ప్రత్యక్షతలో మనము ధ్యానం చేసినప్పుడు ఈ ప్రత్యక్షతల్లో మనకు ఏ ప్రత్యక్షత ఉందో అర్థమవుతుంది. ఈ ప్రత్యక్షతల్లో మనకు ఏ ప్రత్యక్షత ఉందో అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రత్యక్షతల్లో మొట్టమొదటిది మనం చూసినట్లయితే, 1 దర్శన ప్రత్యక్షత. మొదటిది దర్శన ప్రత్యక్షత. దర్శన ప్రత్యక్షత అంటే మన యొక్క జ్ఞానానికి అర్థమయ్యేటట్లుగా, మనం మెలకువతో ఉన్నప్పుడు మన కళ్ళు మూసుకోగానే వచ్చేదాన్ని దర్శనము అంటారు. మన జ్ఞానానికి అర్థమయ్యేటట్లు మనము కళ్ళు దేవుని సన్నిధిలోనైనా లేక ఇంటిలో దేవుని ప్రార్థన చేసేటప్పుడైనా మన జ్ఞానానికి అర్థమయ్యేటట్లు ఏదైతే వస్తుందో దాన్ని ఏమంటారంటే దర్శనము అంటారు. దర్శనము అంటే దేవుడు మనకు చూపించేవి, దేవుడు మనకి అన్ని సమయాల్లో కూడా కనపరిచేవి. అందుకని ఏమన్నారంటే ఇక్కడ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 3-4లో 3వ వచనము 4వ వచనములో చూస్తే, కొర్నేలి అనే భక్తునికి పేతురుని గురించి తెలియజేయడానికి దేవుడు దర్శనములో కనబడ్డారు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని చేత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా, యేసును ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ దర్శన కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు చాలమ్మా. కొర్నేలి అనే భక్తుడు మధ్యాహ్నము సమయంలో 3 గంటల సమయంలో దేవుని దర్శనమును పొందినట్లుగా కనబడుతుంది.
దేవుని దర్శనము పొందిన కొర్నేలి ఏమంటున్నారు? దేవుని దూత వచ్చి నీ ప్రార్థనలో నీ దర్శనములు దేవుని సన్నిధికి చేరినవి. నీ ప్రార్థనలు నీ దర్శనములు. అందుకనే విశ్వాసి యొక్క జీవితంలో ప్రార్థనల ఒక్కటే ఉంటే చాలదు. ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోనండి, ప్రార్థన అనుభవము ఒక్కటే ఉంటే చాలదు, కానీ ఏ అనుభవం కూడా కావాలి, వాటితో పాటు దర్శనానుభవము కూడా కావాలి. దర్శనానుభవము కూడా కావాలి. అందుకనే ఈ దర్శనము అనేది మన జ్ఞానానికి అర్థమయ్యే సమయంలో వచ్చేది, మనం మెలకువతో ఉన్నప్పుడు వచ్చేది, మనం కనిపెట్టేటప్పుడు దేవుడు చూపించేదే దర్శనము అంటే. ఈ దినమున ఈ దినాలలో దర్శనం ఏమిటో ఎవరికి అర్థం కాదు, కళ ఏమిటో తెలియదు. దర్శనానికి కళకి తేడా కూడా తెలియదు చాలామందికి. కొంతమంది ఏమో కళని దర్శనం అంటారు, కొంతమంది దర్శనాన్ని కళ అనుకుంటారు. అందుచేత ఈ కొర్నేలికి దర్శనంలో ఏం కలిగింది? ఆయన చేసిన ప్రార్థనల యొక్క నెరవేర్పు కనబడుతుంది. కొర్నేలి చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడినట్లుగా తెలిసింది. మనం చేసే ప్రార్థనలో మరి దేవుని సన్నిధికి చేరుతున్నాయో లేదో మనకు అర్థమవుతుందా? దేవుని సన్నిధికి చేరుతున్నాయో లేదో అర్థమవుతుందా? మనం చేసే ప్రార్థనలో దేవుడు చెప్పేదాకా అర్థం కాదు. ఈ కొర్నేలి విషయంలో కూడా దేవుడు అలాగున కొర్నేలి చేసిన ప్రార్థనలన్నీ దేవుని దగ్గరకు చేరిని. రెండవది, కొర్నేలి చూసిన దర్శనములన్నీ దేవుని సన్నిధికి చేరినట్లుగా ఆ దేవదూత గారు తెలియజేశారు. రెండవదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు కూడా చూసినప్పుడు అక్కడ యెషయా అనే భక్తుడికి దేవుడు పరలోక దర్శనాన్ని చూపించారు. 6వ వచనము 6వ అధ్యాయం 1 నుంచి అంత్య సత్యమైన సింహాసనపు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సేరావులను నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు, 2తో ఎగురుచు ఉండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచు ఉండిరి. చాలమ్మా. ఏం చూశాడంట యెషయా అనే భక్తుడు? పరలోకములో ఉన్న దేవుని సింహాసనాన్ని దర్శనములో చూశారు ఆయన. అందుకనే ఈ యొక్క దర్శనము అనేది యెషయాకి ఏం చూపించింది? పరలోకములో దేవుని సింహాసనాన్ని చూపించింది. అక్కడ ఉన్న స్వరూపులను చూపించింది. దేవుని యొక్క అంగి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంట? దేవుని యొక్క అంగి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? పరలోకము నుండి దేవాలయము వరకు నిండుకొని ఉంది. ఆయన అంగి అంచులు దేవాలయమును నిండుకొని ఉన్నట్లుగా ఇక్కడ కనబడుతూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి ఆకాశములు పట్టజాలని దేవుని యొక్క అంగి అంటే ఇది. ఇలాంటిది కాదు. దేవుడు వేసుకునే అంగి వేరుగా ఉంటుంది. ఇది మనుషులు వేసుకునే అంగి. ఈ అంగీనే ఒక 5 అడుగులు ఉంటే బారు. భూమి ఆకాశములు పట్టజాలని దేవుని యొక్క అంగి
ఇంకెంత పొడుగు ఉండొచ్చు, ఎంత బారు ఉండొచ్చు? పరలోకమును మొదలు పెట్టుకొని భూలోకములో ఉన్న దేవాలయము అంతా కూడా నిండిపోయినట్లుగా కనబడింది. అందుచేత దేవుని దర్శనము కొంతమందికేమో ఒక వ్యక్తిని గురించి కొర్నేలికి తెలియజేసింది, పేతురు అనే వ్యక్తిని గురించి. ఇంకొక దర్శనమేమో పరలోకము యొక్క విషయాలన్నిటినీ తెలియజేసింది. అందుకనే దేవదాసయ్య గారు సాతాను ఎదిరించు సూత్రములో ఒక మాట తెలియజేశారు. దర్శనములు రాకపోవుటకు నీవు కాదు కాని కారణము మా బెదురే కారణము. కొంతమంది దర్శనాలు చూపిస్తే బెదిరిపోతారంట. కొంతమంది దేవుని మహిమను చూడాలంటే బెదిరిపోతారు. బెదిరిపోయే వాళ్ళకు ఇంకెప్పుడు చూపించరు ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోక సంబంధమైన స్వరూపులైన, పరలోక సంబంధమైన విషయాలైన, దేవుడు వేసుకునే అంగీ అంచులైన ఎక్కడికొన్నట్లు కనబడుతున్నాయి? యెషయా అనే భక్తునికి దేవాలయం అంతా నిండుకొని ఉన్నట్లుగా కనబడుతూ ఉంది. ఇంకా ఏం కనబడుతుంది? ఆ దేవదూతలు చేసే స్తుతులు కూడా దర్శనంలో చూస్తున్నారు ఆయన, వింటున్నారు, చూస్తున్నారు ఆయన. ఏం చేస్తున్నారు ఆ దేవదూతలు? సైన్యములకు అధిపతి యగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వారు స్తుతిస్తున్నారు. ఈ దర్శనములో ఒకటి ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది? దేవుని అంగీ చూడగలిగిన అనుభవము కనబడుతుంది. దేవదూతల యొక్క రెక్కలు, స్వరూపుల యొక్క రెక్కలు కప్పి ఉన్నట్లుగా కనబడుతుంది. ఆ స్వరము వినే అనుభవము కూడా దర్శనములో చూస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంత అనుభవం దాగి ఉంది దర్శనములో. అందుకనే దర్శనాలు కలగాలి అంటే ధ్యానించాలి. ఎవరిని ధ్యానించాలి? దేవుణ్ణి ధ్యానిస్తే దేవదర్శనము కలుగుతుంది. దేవదాసయ్య గారు రాశారు ఒక పాటలో, దేవా నాకు కనబడుమన్న చాలం. దేవా నాకు కనపడుము అనే ధ్యానములో ఉంటే ఏం కనపడిద్దంట? దేవుని దర్శనము కనపడిద్దంట. ఎప్పుడైనా ఆ ధ్యానంలో ఉంటున్నారా? ఉన్నారా ఎవరన్నా? దేవా నాకు కనపడుమన్నా దేవా దర్శనమగును నీకు. దేవుణ్ణే తలంచకపోతే దేవుని దర్శనం ఎలా దొరుకుతుంది? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవా నాకు కనబడుమన్నా దేవా దర్శనము అగును నీకు. దేవుణ్ణి చూడాలన్న ఆశ ఉన్నా, దేవుని దర్శనము పొందాలన్న ఆశ ఉన్నా, దేవా నాకు కనపడుము అని ప్రార్థన చేయగానే దేవుని దర్శనం తప్పకుండా చూస్తారు, దేవుని దర్శనము తప్పకుండా పొందుతారు. ఇంక చూడాలన్న ఆశ లేకపోయినా, ఆయన దర్శనం పొందాలన్న ఆసక్తి లేకపోయినా దర్శనం ఏం కలుగుతుంది ఇంక మనకి? అందుచేత ఏం కావాలి మనకి? దర్శన ప్రత్యక్షత కావాలి. దర్శన ప్రత్యక్షత కావాలి. ఆ దర్శన ప్రత్యక్షతను బట్టి ఆయన దివ్యమైన రూపాన్ని, ఆయన చూపించే వాటిని మనము చూడగలము. దర్శన ప్రత్యక్షతను బట్టి ఏం కలుగుతుంది? ఆయన దివ్యమైన రూపాన్ని, ఆయన యొక్క చూపించే వాటిని, అది పర సంబంధమైనవి కావచ్చు, భూ సంబంధమైనవి కావచ్చు, ఏదైనా ఆయన చూపించే వాటిని ఏం చేయగలం? మనం చూడగలము. రెండవదిగా మనం చూసినట్లయితే
స్వర ప్రత్యక్షత. స్వర ప్రత్యక్షత. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. చాలమ్మ. సమూయేలుని పిలిచింది ఎవరి స్వరం అంట? దేవుని స్వరము. దేవుని స్వరముతో బాలుడైన సమూయేలుని దేవుడు పిలిచారు. దేవుని స్వరాన్ని ఎవరు గుర్తుపట్టగలరు? దేవుని స్వరాన్ని ఎవరు గుర్తుపట్టగలరు? దేవుని స్వరము మనస్సాక్షి ద్వారా కొన్ని సమయాల్లో గద్దిస్తుంది. దేవుని స్వరాన్ని ఎవరు గుర్తుపట్టగలరంటే, దేవుని పని చేసేవారికి దేవుని స్వరం వినే అలవాటు ఉంటుంది. రెండవది, ఎవరైతే గొర్రెల వలె దీన మనస్సు కలిగి ఉంటారో వారికి దేవుని స్వరం వినబడుతుంది. ప్రభు అంటున్నారు కదా యోహాను సువార్తలో, నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నా స్వరము వినును. గొర్రెలు కాసుకునే మోషేకి పొదలో నుండి దేవుని స్వరం వినపడింది. బాలుడైన సమూయేలుకి దేవుని స్వరం వినపడింది. అలాగే యెషయా అనే భక్తుడికి దేవుని స్వరం వినపడింది. యేస్కేలుకి దేవుని స్వరం వినపడింది. దానియేలుకి దేవుని స్వరం వినపడింది. ఇంకా ప్రవక్తలైన వారికి దేవుని స్వరం వినపడింది. వీరందరూ ఏ ప్రత్యక్షతను కలిగి ఉన్నారంటే స్వర ప్రత్యక్షతను. స్వర ప్రత్యక్షతను. దేవుని స్వరము పెద్ద పెద్దగా అరవదు. దేవుని స్వరము కేకలు వేయదు. దేవుని స్వరము గంభీరంగా మాట్లాడదు. ఈ స్వరము ఎవరికి వస్తుందంటే, ఉద్రేకపరుచు ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వారు కలిగిన స్వరం ఇదంతా. దేవుడు ఎక్కడైనా పెద్దగా అరిచినట్టుందా బైబిల్ గ్రంథంలో? లేక మధ్య మధ్యలో కేకలు పెట్టినట్లుందా బైబిల్ గ్రంథంలో? సమూయేలును కూడా దేవుని స్వరం ఎలా పిలిచింది? మెల్లగా పిలిచిందంట. ఏమని? సమూయేలు సమూయేలు అని పిలిచింది. ఆ స్వరము వినే అనుభవం ఎవరికైతే ఉంటుందో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ సమయంలో కూడా ఆయన రాకడ స్వరము వినే అనుభవం కలిగి ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సమూయేలును ఎందుకు పిలిచిందంటే తన పని చేయడానికి, తన యొక్క సన్నిధిలో ప్రవక్తగా ఉండడానికి, రాజులైన వారిని అభిషేకించడానికి దేవుడు సమూయేలును పిలుచుకున్నారు తన స్వరముతో. రెండవదిగా మనం చూస్తే, ఇంకా ఆయన యొక్క స్వరము యోహాను గారికి వినిపించింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము నుండి 1వ అధ్యాయము 10వ వచనము నుండి చదువుకుందాం. ప్రకటన 1వ అధ్యాయము 10వ వచనము నుండి 12 వరకు. ప్రభు దినమవసుడనై ఉండగా బోరతోన వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గయు, తురేతెర
సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. చాలమ్మా. ఎవరికి వినిపిస్తున్నారు ఇంకా ఆయన స్వరాన్ని? ఎవరైతే ఆత్మవశములో ఉంటున్నారో వారికి మాత్రమే వినిపిస్తున్నారు. దేవుని యొక్క ఆత్మవశములో ఉన్నవారికి నిత్యము దేవుని స్వరం వినబడుతుంది. మారాలి, లేకపోతే ఎవరినైనా కానీ వారి కఠినమైన స్థితి నుండి మార్చాలి అనుకున్న వారికి, సౌలు లాంటి వారికి కూడా దేవుని స్వరాన్ని వినిపించారు దేవుడు. అందుకనే దేవుని ఆత్మవశములో ఉన్న యోహాను గారికి దేవుని స్వరాన్ని వినిపించి ఏం చెప్పారు? సంగమన గురించి తెలియజేశారు. రాకడక ముందు జరిగే విషయాల గురించి తెలియజేశారు. రాకడ గురించి తెలియజేశారు. రాకడ తర్వాత జరిగే ఆ యొక్క 7 ఏండ్ల మహాశ్రమల గురించి, 1000 ఏండ్ల క్రీస్తు పరిపాలన గురించి ఆయన స్వరముతో తెలియజేశారు. ఎందుకంటే యోహాను గారు దేవుని ఆత్మవశములో ఉన్నారు గనక. ఆత్మవశములోనికి ఎవరైతే వెళుతున్నారో వారికి ఆయన స్వరాన్ని వినిపిస్తున్నారు. అందుకనే దేవదాసయ్య గారు రాశారు, దైవాత్మ రమ్మో నా తనువున వ్రాలుమో, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుమో, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుమో, దైవాత్మ రమ్మో స్వంత బుద్ధితోనూ యేసు. తర్వాత మనం చూసినట్లయితే వ్రాత ప్రత్యక్షత దేవదాసయ్య గారు చెప్పిన 3వ ప్రత్యక్షత. ఈ వ్రాత ప్రత్యక్షత అనేది పాత నిబంధన కాలంలో మోషే అనే ప్రవక్తకి దేవుడు చేతితో వ్రేలితో రాసి ఆ పలకలను అందించారు. 10 ఆజ్ఞలు కలిగిన పలకలను మోషే గారికి అందించారు. రాయడం అంటే దేంతో రాస్తాం? మనం దేంతో రాస్తాం? పెన్ను ఉంటే పెన్నుతో రాస్తాం, పెన్సిల్ ఉంటే పెన్సిల్తో రాస్తాం, లేకపోతే పెయింట్ ఉంటే పెయింట్ బ్రష్తో కూడా రాయొచ్చు. వ్రాత ప్రత్యక్షత. ఈ వ్రాత ప్రత్యక్షత పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలైన వారిని క్రమపరిచింది. ఇశ్రాయేలీలైన వారు 10 ఆజ్ఞలు దేవుని యొక్క చేతితో, దేవుని వ్రేలితో రాయడాన్ని బట్టి, ఆజ్ఞలను బట్టి వారిని నడిపించారు దేవుడు. అందుకని ఏం రాశారంటే నిర్గమాకాండం 32:16లో ఒక మాట మనం చూసినట్లయితే 32:16లో ఒకసారి చదువుకుందాం. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత. చాలమ్మా. ఆ పలకల మీద చెక్కబడిన రాత ఎవరి రాత అంట? దేవుని చే వ్రాత. చాలామంది అనుకునేది ఏంటంటే మన తలరాత దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన యొక్క భక్తి జీవితం మీద ఆధారపడి ఉంటుంది. అది అందుచేత ఇశ్రాయేలీల యొక్క తలరాతను మార్చడానికి రాసిన రాతే దేవుని యొక్క చేతి వ్రాత. ఇశ్రాయేలీలను క్రమపరచడానికి రాసిన రాత
దేవుని యొక్క చేతి వ్రాత. ఇశ్రాయేలీలందరినీ కూడా ఆయనే దేవుడు అని తెలుసుకోవడానికి రాసిన రాత దేవుని యొక్క వ్రేలితో వ్రాయబడిన రాత. రెండవదిగా మనం చూస్తే దినవృత్తాంతముల్లో కూడా రాసి చూపించారు. ఎవరికి? దావీదు గారికి. ఏ పని చేయడానికి? సొలొమోను సొలొమోను చేత కట్టించిన మందిర పని చేయడానికి. మొదటి గ్రంథము 28:19 ఒకసారి చదువుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28:19. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకి వచ్చి ఈ మచ్చలు పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను. చాలమ్మా. ఎవరు చెప్పారు? దావీదు గారు తన కుమారుడైన సొలొమోనుకి చెప్పడానికి దేవుడు ఏం చూపించారంట దావీదు గారికి? మచ్చుల పని. మన భాషలో చెప్పాలంటే మచ్చుల పని అంటే సైడ్ ఈ మనం ఇంట్లో పెట్టుకునే మచ్చు బల్లలో, ఒక మాటలో అర్థం అవడానికి చెప్తున్నాను మీకు. అలాంటివి సొలొమోను కట్టించే మందిరములో ఆ యొక్క నిర్మించడానికి ఈ మచ్చుల పని ఎలా చెయ్యాలో దేవుడు ఎలా చూపించారంట దావీదు గారికి? రాసి చూపించారంట. రాసి చూపించారంట. దేవదాసయ్య గారు రాశారు. అందుకనే మనుషులు రాసే రాత ఎప్పటికైనా సమసిపోవచ్చు, చెడిగిపోవచ్చు, లేక పాడైపోవచ్చు, కానీ దేవుడు రాసిన రాత మాత్రమే అన్నటికీ పాడు కాదు. శ్రీయేసు క్రీస్తు నాదుడు శీఘ్రముగా వచ్చును. శ్రీయేసు క్రీస్తు నాదుడు శీఘ్రముగా వచ్చును. ఆయాంశముపై పండుగ, ఆయాంశముపై పండుగ చేయలేండి రండి ప్రసిద్ధిగా వించుచు శ్రీయేసు క్రీస్తు నాదుడు శీఘ్రముగా వచ్చును. దానిలో ఉన్నది ఏమిటంటే త్వరగా యేసు వచ్చునంచు దైవ వాక్యమనుచునుండు. త్వరగా యేసు వచ్చునంచు దైవ వాక్యమనుచునుండ. త్వరగా ననియే నమ్ముచున్న, త్వరగా ననియే నమ్ముచున్న ధన్యుడవై సిద్ధంబు కాగలవుగా. అంటే అర్థం ఏంటంటే ఈ పాటలోనే ఉంటుంది, వ్రాత వాక్యము సత్యమంచు. అప్పుడు ఎప్పుడైతే నమ్ముతావో, రాయబడిన వాక్యము ఎప్పుడైతే నీవు నమ్ముతున్నావో, దేవుడి చేవ్రాతను ఎప్పుడైతే నీవు నమ్ముతున్నావో, అప్పుడేం కలిగిద్దంట? మీ జీవితంలో నెమ్మది కలిగిద్ది. రాత వాక్యము సత్యమంచు, నమ్ముము, అప్పుడు నీకు నెమ్మది కలుగును అని రాశారు. ప్రభు గురించిన రాత బైబిల్ గ్రంథంలో ఉన్న రాత. ప్రభు రాసిన రాత చేవ్రాత. అందుచేత దేవుడు సొలొమోను చేయవలసిన పనిని కూడా ఎవరికి రాసి చూపించారంట? తన తండ్రి అయిన దావీదు గారికి రాసి చూపించారు. ఎలాగ పని చెయ్యాలి, ఇలాగ మొచ్చుల పని మందిరం కొరకు నువ్వు చెయ్యాలని చెప్పి తెలియజేసినట్లుగా కనబడుతుంది. ఇంకొక రాత కూడా ఉంది, గోడ మీద రాసిన రాత. ఇదే రాత ప్రత్యక్షత. దానియేలు గ్రంథము మనం చూసినప్పుడు 5:5 చదువుకుందాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్ళు కనబడి ద్వీపము దగ్గర రాజు యొక్క నగర గోడ పోత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచు ఉన్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు
కలవరపడగా అతని నడుము కీళ్లనందలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచు ఉండెను. చాలమ్మ. రాజుగారికి రాసి చూపించిన రాత దేవుడి యొక్క వ్రేలితో ఎలా రాసి చూపించారంట? గోడ మీద మానవ హస్తములో వేళ్ల వలె ఉన్న ఆ వేళ్లతో రాసి గోడ మీద చూపించారు. మానవ హస్తములో లాంటి వేళ్లతో రాసిన రాత ఏమిటంటే మెనే మెనే టెకిల్ ఒఫార్సిన్, మెనే మెనే టెకిల్ ఒఫార్సిన్. ఈ మాటకు అర్థం ఏంటంటే నీ రాజ్యము నీ చేతిలో నుండి తీసివేయబడి వేరొకనికి అప్పగించబడును అనేది. నీ రాజ్యము నీ చేతుల్లో నుండి తీసివేయబడి వేరొకరికి అప్పగించబడును అని అర్థం వచ్చే మాట మెనే మెనే టెకిల్ ఒఫార్సిన్. దేవుని చేవ్రాత రాజుగారి యొక్క పరిపాలన నిర్ణయించింది. అలాగే బైబిల్ మిషను అనే రాత దేవుడు గాలిలో రాసిన రాత. బైబిల్ మిషన్ అనే రాత దేవుడు గాలిలో రాసిన రాత. మరి ఎవరైనా కావచ్చు, దేవుడు మాకు బయలుపరిచారు ఈ పేరు అని పెట్టగలుగుతున్నారా? ఎందుకని? దేవుడు రాసి చూపించలేదు. అది మానవ జ్ఞానాన్ని బట్టో, బైబిల్లో ఉన్న వాక్యాన్ని బట్టో, లేక దేవుడు ఇచ్చిన తలంపును బట్టో పేర్లు పెడతారు. కానీ దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ అనడానికి కారణం ఏమిటంటే దేవుని చేతితో, దేవుని వ్రేలితో గాలిలో రాసి చూపించారు దేవదాసయ్య గారికి. ఏమని? బైబిల్ మిషను అనే రాత. బైబిల్ మిషన్ అనే రాత బంగారు అక్షరాలతో రాశారంట. అందుకనే గాలి ఎంతవరకు వెళ్ళునో బైబిల్ మిషన్ అంతవరకు వెళ్ళును అన్నారు. ఈ దినమన ప్రభు యొక్క సన్నిధానమునకు వచ్చిన వారలారా, అదే వ్రాత ప్రత్యక్షత అంటే. ఒకసారి రండి ఈ సభలకి. దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ సభలు ఎలాగున్నాయో ఇంకా ఎవరు పెట్టినా కానీ ఆ సభలు ఎలాగున్నాయో అర్థమవుతుంది మీకే. ఇది దేవుడు బయలుపరిచిందా మనుషుల ద్వారా వచ్చిందా అని. అందుచేత ఈ యొక్క వ్రాత ప్రత్యక్షత అనాది కాలము నుండి ఈ కాలం వరకు కూడా మనకుంది. దేవదాసయ్య గారికి కూడా రాసి చూపించింది ఆయన చేతి యొక్క వ్రేళ్లతోనే రాసి బైబిల్ మిషన్ అనే రాత రాసి చూపించారు. ఈ నెల 31వ తేదీ బైబిల్ మిషన్ యొక్క యానివర్సరీ పండగ. బైబిల్ మిషన్ యానివర్సరీ పండగ, బైబిల్ మిషన్ ప్రత్యక్షతా దినం. ఈ నెల 31 బైబిల్ మిషను ప్రత్యక్షతా దినం. అందుకనే బైబిల్ మిషన్ కూడా ప్రత్యక్షపరచబడిన బైబిల్ మిషన్. అందుకనే తర్వాత మనం చూసినట్లయితే స్వప్న ప్రత్యక్షత 4వది. స్వప్న ప్రత్యక్షత. స్వప్న ప్రత్యక్షత అంటే ఏంటి? మనం చెప్పుకున్నాం ముందే. కళ. ఒక్క మాటలో చెప్పాలంటే దర్శనము వేరు, కళ వేరు. కళలోనైనా దర్శనములోనైనా వెలుగుదూతలాగా సాతాను కూడా కనబడతాడంట. వాడిని గుర్తించడం ఎట్లా? కళలోనైనా దర్శనంలోనైనా వెలుగుదూత వలె ఎవరు కనబడతారు? సాతాను కనబడతాడు. వాడి రూపును బట్టి, వాడి మాటను బట్టి గుర్తుపట్టవచ్చు అంట మనం. మీకు ఎప్పుడైనా కలలో ఎడం వైపున ఉండి మీతో మాట్లాడుతున్నట్లుగా ఉంటే వాడు సాతాను. మీకు కుడివైపున ఉండి మీకు తెలియజేస్తుంటే వారు ప్రభువు లేక దేవుని దూతలో భక్తులు. ఇదే తేడా వాడికను సాతాండుకను దేవుడికి. అందుకనే వాడు ఎప్పుడూ కూడా మభ్య పెట్టడానికి చూస్తాడు. ఒకసారి మనం చూసినట్లయితే
వలె సైతాను కలలో మాటలాడును, వెలుగుదూత వలె సైతాను కలలో మాటలాడును. పలుకును రూపును బట్టి అతనిని, పలుకును రూపును బట్టి అతనిని పారద్రోలుము పారిపోవును, పారద్రోలుము పారిపోవును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత దైవ సంబంధమైనవి ఏవైనా కానీ మన కలలో కనబడ్డప్పుడు ఎటువైపు నుంచే అందిస్తారు? దేవదూతలైనా భక్తులైనా ప్రభువైనా కుడివైపు నుండి చెబుతారు. సాతానుకి సంబంధించినవన్నీ ఎటువైపు నుండి చెప్తారు? వాడిని ఏం చేయాలంట? పారద్రోలుము పారద్రోలుము అన్నారు. గుర్తుపెట్టి వీడు సాతానుడు గనక ఎడం వైపు నుండి చెబుతున్నాడు గనక యేసు రక్తమే జయం అనుకుంటే వాడు పారిపోతాడు. అంది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కలలో వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకోండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇంకా ఊహా ప్రత్యక్షత అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 28వ వచనము 29 చదువుకుందాం. అపోస్తుల కార్యముల 15వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుందాం. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలేను. ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. 15:28 నెహెమ్యా గ్రంథం చదవండి. 2వ అధ్యాయము 12వ వచనము. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే హృదయాలోచన అని రాయబడి ఉంటుంది. ఊహ అంటే ఏంటి? మనం ఇక్కడ ఉన్నా కానీ నెహెమ్యా 2:12 మనం ఇక్కడ ఉన్నా కానీ ఏం ఊహించుకోవచ్చు? ఇంటి దగ్గర ఉన్నట్టు ఊహించుకోవచ్చు, పొలంలో ఉన్నట్టు ఊహించుకోవచ్చు, పనిలో ఉన్నట్టు ఊహించుకోవచ్చు, చివరికి అమెరికాలో ఉన్నట్లు కూడా మనం ఊహించుకోవచ్చు. రాత్రి అందు నేనును నాతో కూడా నున్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనలను తోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. చాలు. హృదయములో పుట్టించే ఆలోచనే ఊహ. ఎవరికి ఊహా ప్రత్యక్షత కలుగుతుందంటే ఎవరైతే వారి హృదయముల్లో దేవుణ్ణి ప్రతిష్ఠించుకుంటారో, వారి హృదయములో ఉన్న పాపాన్ని అంతటిని కూడా ఎవరైతే ఒప్పుకుంటారో, ఆ హృదయములో ఉన్న దేవుణ్ణి బట్టి కలిగే పశ్చాత్తాపము ఎవరైతే కలిగి ఉంటారో, ఆయన మరణాన్ని బట్టి కలిగే దుఃఖము హృదయములో ఎవరైతే కలిగి ఉంటారో, వారి హృదయము, వారి ఊహలన్నీ కూడా దేవుని వైపే ఉంటాయి. ఆయన వారి ఊహలను శుద్ధి చేసి ప్రత్యక్షపరుస్తారు. అందుకనే ఇప్పుడు చదవండి, 15:7 నుండి చదువుకుందాం. అపోస్తుల కార్యంలో 15వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. 15:8
మరియు మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యము ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు. కనుక చాలమ్మా. హృదయాన్ని దేని ద్వారా? పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా పరిశుద్ధపరుస్తున్నారు. అందుకనే హృదయములో ఉండవలసింది వాంఛలు కాదు, కానీ హృదయములో ఉండవలసింది ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత పొందాలంటే ఏం చేయాలి? మన ఊహలో అనేవి, మన ఊహలో ఉన్న పాపాన్ని ఒప్పుకోవాలి. దేవదాసయ్య గారు రాశారు, ఊహలోని పాపములను ఒప్పుకొనుము తండ్రి ఎదుట. ఊహలోని పాపములను ఒప్పుకొను తండ్రి ఎదుట. దేహము లోపల కవియే దిగుచు నిన్ను బాధ పెట్టును. ఏకాంత స్థలము కోరుము, దేవుణ్ణి ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా ఉన్నాయి కానీ టైం అయిపోయింది గనక, ఒకటి దర్శన ప్రత్యక్షత, రెండవది స్వర ప్రత్యక్షత, మూడవది వ్రాత ప్రత్యక్షత, నాలుగవది స్వప్న ప్రత్యక్షత, ఐదవది ఊహా ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షతలన్నిటిలో ఉన్న అనుభవము, ప్రత్యక్షతను పొందే భాగ్యము పరిశుద్ధాత్మ తండ్రి మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడవైన మా తండ్రి, ఈ యొక్క దినమందు మీరు మా దైవజన్య ద్వారా తెలియజేసిన ప్రత్యక్షతలో మీ బిడ్డలైన వారికి తెలియజేసి ఉండగా, ఈ ప్రత్యక్షతలను బట్టి వారిని మీ రాకడకు సిద్ధపరిచి రాకడలో ఆయత్తపరచుకొనమని, విత్తబడిన వాక్యము అపవాది ఎత్తుకొని పోకుండా భద్రపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.